బస్ స్టాండ్లో బస్సులు తిరుగుతూ ఉంటాయి, ట్రాఫిక్ చూసుకొని బైకులు ప్రయాణం చేయాలి. స్పీడ్ మీద వస్తున్నారు, బస్ స్టాండ్ ఏరియాలో కంట్రోల్లో ఉండాలి. జరగటం కాదు, కంట్రోల్లో ఉండాలి. ఇక్కడ బస్ స్టాండ్ ఏరియాలు ఎక్కడ ఉన్నాయని కొద్దిగా మానసికంగా కొద్ది కంట్రోల్లో ఉండాలి. ప్రస్తుతం విజయవాడ జనాల ప్రయాణం పూర్తి చేసుకున్నాం. తిరిగి తిప్పలకట్ట ప్రయాణం మన బీనవుద్ది. తిప్పలకట్ట ఓకేనా? అందరికీ ధన్యవాదాలు. ఉన్నట్టే ఉన్నట్టే కనిపిస్తున్న జనాల డిపో. ఇక మీ వస్తు సామాగ్రి తీసుకెళ్ళండి, బొచ్చు జరగద్దు. అర్థమైందా? తీసుకెళ్తారా? అమ్మాయి వచ్చిన తిప్పలగడ బస్సు వచ్చేసింది విజయవాడ నుంచి. తిప్పలగడ బస్సు విజయవాడ నుంచి వచ్చింది. తిప్పలగడ బస్సు విజయవాడ నుంచి వచ్చిందని చెబుతున్నా. అది ఏం లేదు, ఉన్నదన్నట్టేలే. మన ప్రయాణికుల రక్షణ కోసం ఏం లేదు అక్కడ ఉన్నదన్నట్టే. అది తిప్పలకట్టే బస్సు ఇది. అబ్బాయి కొద్దిగా దూరంగా కొద్దిగా తప్పుకొని వెళ్ళిపోతారు. పెందలాడే తలుపు ఇవ్వాలి మీరు. అర్థం బస్సు అంతా ఖాళీ, 30 మంది లేరు మీరు. మూటమ్మలే సర్దుకెళ్ళటమే, బొచ్చు తిరగొద్దు చెప్పిందంటే ఒకసారి. అంతే కదండి? అది ఒకసారి ఎంతమంది ఉన్నారో తెలుసుకుందామని. రండి రండి. మా జగనే చాలా మంది బస్ అంతా ఖాళీ. రండి 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 హుషారుగా. ఇక ధన్యవాదాలు జనాలకి. లైవ్ పెట్టి హుషారు కోసండి, ఉన్నదన్నట్టు చూపిస్తూ ఉంటా. అది మీరు నాకు స్ట్రెంత్ ఇస్తే ఇంకా హుషారుగా చేస్తా. యూట్యూబ్ ఆర్టీసీ సుధాకర్ పరుచూరు 3587 ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఉన్నారు మీరు. ఇక ధన్యవాదాలు. వెళ్ళిపోతాం. ఇక శుభం కార్డు అవుతుంది మీరు తెగంగానే. బాయ్ మూటమ్మలే సర్దుకెళ్ళండి, బస్సులో ఏమి ఉండకూడదు. ఆగమ్మా ఆగాగు, వాళ్ళు బయటకు వస్తే మన ఖాళీ అవుద్ది. పెట్టాలి కొంచెం పెట్టాలి, పైన పెట్టాలి. దిగండి అబ్బాయి. అందరూ ధన్యవాదాలు బస్సు ఎక్కే వాళ్ళకి, దిగే వాళ్ళకి కూడా. అది పెనాల్టీ పోని చూపిస్తూ ఉంటాను. అన్ని బస్సులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది, ఏ టైంలో ఏ బస్సు బయలుదేరుతుందో అన్నీ చెబుతాను. ఉపయోగించుకోవటమే. అబ్బాయి జంపని, వేమూరు, కొల్లూరు, గాజులంక, తిప్పలకట్ట బస్సు ఇది. ఓకేగా? రేపలు కాదు, గాజులంక, తిప్పలకట్ట.